హలో ఎవరివన్. ఇప్పుడు రామాయణంలో 3వ భాగమైన అరణ్యకాండం గురించి తెలుసుకుంటున్నాం. ఇందులో 75 సర్గలు ఉన్నాయి. ఈ కాండంలోని ప్రధాన కథాంశాలు ఏమంటే వనవాస కాలము, మునిజన సందర్శనము, రాక్షస సంహారము, శూర్పణఖ భంగము, సీతాపహరణము, దండకారణ్యంలో జరిగిన కథ అంతా ఈ కాండంలో చెప్పబడింది. కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియో స్కిప్ చేయకుండా రామాయణ మూడవ భాగంలో ఏం జరిగిందని తెలుసుకోండి. అత్రి మహర్షి అనసూయల ఆశీర్వచనాలు పొంది సీతారామలక్ష్మణులు దండకారణ్యంలో ముందుకు సాగారు. ఒక మునిపల్లెలో ఋషులు వారికి మంగళాశీర్వచనాలు చేసి సత్కరించారు. తమను రక్షించమని రాముని కోరారు. ఆ రాత్రికి అక్కడ విశ్రమించి వారు ప్రయాణం కొనసాగించి ఒక భయంకరమైన కీకారణ్యంలో ప్రవేశించారు. వారికి భారీ శరీరంతో వికృతంగా ఉన్న విరాధుడనే రాక్షసుడు సావకాశంగా తినడానికి తన శూలానికి 3 సింహాలను, 4 పులులను, 2 తోడేళ్లను, 10 జింకలను, పెద్ద ఏనుగుతలను గుచ్చి భుజాన పెట్టుకుని ఉన్నాడు. అతడు అసలు తుంబురుడనే గంధర్వుడు, కానీ కుబేరుని శాప కారణంగా రాక్షసుడయ్యాడు. అతనికి ఏ శస్త్రంతోనూ చావకుండా వరముంది. రాముని చేతనే అతనికి శాప విముక్తి కావాలి. ఆ విరాధుడు సీతను పట్టుకోపోసాగాడు. కానీ రాముని పదును బాణాల వలన కోపించి సీతను విడిచి రామలక్ష్మణులను చేతులతో ఇరికించుకుపోసాగాడు. రామలక్ష్మణులు విరాధుని చేతులు నరికేశారు. శాప విముక్తి కలిగిన విరాధుడు వారెవరో తెలుసుకొని రాముని శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళమని చెప్పాడు. ఏనుగు పట్టేటంత గోతిని తీసి రామలక్ష్మణులు వాడి దేహాన్ని పూడ్చిపెట్టారు. బ్రహ్మ సాక్షాత్కారం పొందిన శరభంగ మహర్షి రాముని కోసమే తాను బ్రహ్మలోకానికి వెళ్లకుండా వేచి ఉన్నాడు. తన తపస్సు పుణ్యాన్ని రామునికి సమర్పించి వారిని సుతీక్ష్ణ మహర్షి వద్దకు వెళ్ళమన్నాడు. తరువాత శరభంగుడు యోగశక్తితో అగ్ని ప్రజ్వలింపజేసి అందులో భస్మమై బ్రహ్మలోకం చేరుకున్నాడు. ఎందరో మునులు రాముని కలుసుకుని తాము రాక్షసుల వలన పడే బాధలు చెప్పుకున్నారు. రాక్షస బాధ లేకుండా వారిని కాపాడుతానని రాముడు అభయమిచ్చాడు. తర్వాత సీతారామలక్ష్మణులు సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. ఆ మహర్షి కూడా రాముని దర్శనం కోసమే దేవలోకం వెళ్లకుండా వేచి ఉన్నాడు. స్వయంగా ఫలమూలాలు వారికి వడ్డించి ఆదరించాడు. మహర్షికి ప్రణమిల్లి సెలవు తీసుకుని రామలక్ష్మణులు ఆయుధాలు ధరించి సీతా సమేతంగా దండకారణ్యంలో ఉన్న అవేక మునుల ఆశ్రమాలను చూడడానికి బయలుదేరారు. ఆయుధదారులైన రామలక్ష్మణులకు సీత ఇలా తన మనసులోని మాట చెప్పింది. మునిధర్మం చాలా క్లిష్టమైనది. అసత్యవాక్యం, పరస్త్రీ గమనం, అకారణ హింస అనే 3 అనుచిత ప్రవర్తనలు తపోదీక్షకు భంగం చేసే అవకాశం ఉంది. ధనుర్బాణాలు ధరించినందువలన ఆయుధ ప్రయోగానికి అనవసర ప్రోత్సాహం లభించే అవకాశం కలుగుతుంది. కనుక ఆర్తులను కాపాడడానికి మాత్రమే శస్త్రాలను వాడదగును. కానీ సమయంలో అరణ్యాలకు తగిన మునివృత్తి అవలంబించడం ఉచితం. నేను స్త్రీ సహజమైన చాపల్యం వల్లనే ఇలా చెబుతున్నాను. మీరు కర్తవ్యం తెలియని వారు కాదు. సీతా మాటలను రాముడు ప్రశంసించి ఆర్తులై తనను శరణుజొచ్చిన మునుల రక్షణ కోసమే ఆయుధ ప్రయోగం చేస్తానని చెప్పాడు. రమ్యమైన తపోవనాల గుండా సీతారామలక్ష్మణులు ముందుకు సాగారు. దారిలో పంచాప్సరసం అనే సుందరమైన తటాకాన్ని చూశారు. సుతీక్ష్ణ మహర్షి చెప్పిన ప్రకారం సీతారామలక్ష్మణులు ముందుగా అగస్త్యభ్రాత ఆశ్రమానికి వెళ్ళి ఆ ముని ఆతిథ్యాన్ని స్వీకరించారు. ముందుకు సాగి అగస్త్య మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. అగస్త్యుడు మృత్యువును జయించిన మహాతపస్వి. వింధ్యాపర్వతం పెరుగుదలను నిలిపాడు. నరమాంస బుక్కులైన వాతాపి ఇల్వలను నాశనం చేశాడు. దక్షిణ దిక్కును మునులకు ఆవాసయోగ్యంగా చేశాడు. వారిని గోదావరి తటాన పంచవటిలో ఆశ్రమం నిర్మించుకొని నివసించమని అగస్త్యుడు సూచించాడు. పంచవటికి వెళ్లే దారిలో వారికి జటాయువు అనే పెద్ద గ్రద్దరాజు కనిపించాడు. తాను దశరథుని మిత్రుడనని, ఆశ్రమ సమీపంలో సీతను కనిపెట్టుకొని ఉంటానని అన్నాడు. పంచవటిలో రాముడు చూసిన స్థలంలో లక్ష్మణుడు చక్కగా పర్ణశాల నిర్మించాడు. అది సీతారాములకు స్వర్గంలా అనిపించింది. అక్కడ వారు చాలా కాలం సంతోషంగా గడిపారు. రావణుని చెల్లెలు శూర్పణఖ అనే రాక్షసి ఆ అడవిలో స్వేచ్ఛగా సంచరిస్తుంది. ఆమె కామరూపి. ఒకమారు వారి పర్ణశాలకు వచ్చి రాముని చూచి మోహించి తనను పెళ్లి చేసుకోమని అడిగింది. రాముడు లక్ష్మణుడు ఆమెతో పరిహాసాలాడారు. ఆమె కోపించి సీతను తినివేయబోయింది. అప్పుడు రాముని ఆజ్ఞతో లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసివేశాడు. శూర్పణఖ ఏడుస్తూ తన సోదరుడైన
కరునితో జరిగిన విషయం మొరపెట్టుకుంది. కరుడు యముల్లాంటి 14 రాక్షసులను పిలిచి రామలక్ష్మణులను చంపిరమ్మని ఆజ్ఞాపించాడు. 14 బాణాలతో రాముడు వారిని సంహరించేశాడు. శూర్పణఖ బావురుమంటూ కరుని వద్దకు పోయి అతను చేతకానివాడని దెప్ప పొడిచింది. ఉద్రిక్తుడైన కరుడు, అతని సేనాధిపతి దూషణుడు వీరాది వీరుడైన 14,000 రాక్షస సేనతో దిక్కులు పిక్కటిల్లే పెడబుబ్బలతో బేరీ బాంకారలతో సాగరం వలె పొంగుతూ రామలక్ష్మణులపై దండెత్తారు. అగ్నిలాగా వెలుగుతున్న రాముడు కవచం తొడుగుకొని ధనుర్ధారి అయి నారి మోగిస్తూ రాక్షసులను ఎదురు వచ్చాడు. వారి యుద్ధం చూడడానికి ఆకాశంలో మహర్షులు, దేవ గంధర్వ సిద్ధ చారణాదులు గుమిగూడి రామునకు మంగళం పలికారు. కరుడు, అతని సైన్యం పెద్ద పోలికేకతో రామునిపై యుద్ధానికి దిగారు. యమపాశాల వంటి రాముని బాణాలకు ఎందరో రాక్షస వీరులు నేలకూరారు. మిగిలిన వారు పారిపోయి కరును శరణొచ్చారు. దూషణుడు క్రోధంతో రామునిపైకి వచ్చాడు. వాడి బాణాలతో రాముడు దూషణుని మహాధనస్సును, గుర్రాలను, సారథిని నేలకూల్చాడు. మరో 3 బాణాలతో వాడి గుండెలు పగులగొట్టి 2 బాణాలతో వాడి 2 చేతులు నరికేశాడు. నేలపడిన దూషణుని చూసి క్రుద్ధుడైపోయిన కరుడు తన 12 ముఖ్య సేనానులతో రాముని మీదకు దూకారు. వజ్ర సమానమైన రాముని బాణాలతో ఆ సేనాపతులు, వారి సైన్యం ఖండఖండాలుగా నేలబడ్డారు. రణభూమి అంతా రక్త మాంసాలతో నిండిపోయింది. కరుడు, త్రిశూరుడు మాత్రమే మిగిలారు. ముందుగా త్రిశూరుడు బీరాలు పలికి రామునిపైకి వచ్చి రామ బాణాలకు బలయ్యాడు. ఇక కరుడు, రాముడు ఎదురుపడ్డాడు. ధనుర్విద్యా కౌశలంతో వారిద్దరూ ప్రయోగించిన బాణాలతో ఆకాశం కప్పుకొని దిక్కుల భేదం తెలియకుండా పోయింది. తరువాత కరుడు పేరికి తెచ్చిన పెద్ద చెట్టును రాముడు తునకులు చేసి వేశాడు. కరుని దేహం తూట్లు పడేలా బాణాలతో కొట్టాడు. తన దేహమంతా రక్తం దారాలు కారుతుండగా కరుడు రాముని మీదకు ఉరికాడు. దానితో రాముడు అగ్నిలా మెరుస్తున్న బాణం తొడిగి విడిచాడు. కరుడు నేల కొరిగాడు. 14,000 మంది రాక్షసులు, కరుడు, దూషణుడు, త్రిశూరుడు మరణించడంతో శూర్పణఖ పెడబొబ్బలు పెడుతూ లంకకు పోయింది. తన పెద్దన్న రావణుని తీవ్రంగా నిందించి హెచ్చరించింది. నువ్వు స్త్రీలోలుడివై రానున్న అపాయాన్ని తెలుసుకోలేకపోతున్నావు. రాజు అనేవాడికి సరైన చారులుండాలి. రాజు బొక్కసం నిండి ఉండాలి. రాజనీతిని అనుసరించాలి. ఈ 3 లేకపోతే ఆ రాజు పతనం ఖాయం. జనస్థానంలో మన వాళ్ళందరూ రాముడనే నరుని చేతిలో హతులయ్యారు. దశరథుని కొడుకులైన రామలక్ష్మణులు జనస్థానాన్ని రాక్షస విహీనం చేస్తున్నారు. ఆ రాముని భార్య సీత నీకు తగిన అందాల రాశి కనుక రాముని సంహరించి సీతను నీ దానిని చేసుకొని రాక్షస జాతి రుణం తీర్చుకొని శూర్పణఖ రావణితో మొత్తుకుంది. ఆమె మాటలతో రావణుడు సీతను అపహరించి తేవడానికి సిద్ధమయ్యాడు. అందుకు ఒక పన్నాగం ఆలోచించి అడవిలో తపస్సు చేసుకుంటున్న మారీచుని వద్దకు వెళ్ళాడు. సీతాపహరణ కోసం మాయలేడిగా మారి రాముని తప్పించడానికి సహాయపడమన్నాడు. రాముడి పేరు వినేసరికి మారీచుని ముఖంలో ప్రేతకల వచ్చేసింది. భయంతో కొయ్యబారిపోయి రావణునికిలా చెప్పాడు. రాముడు మహావీరుడు, సత్యధర్మరతుడు. అతనితో వైరం పెట్టుకుంటే నీ జాతికి పోగాలం దాపురించినట్లే. ఇది వరకు నేను 1000 ఏనుగుల బలం ఎదురు లేకుండా భూలోకమంతా తిరిగేవాడిని. అప్పుడు విశ్వామిత్రుని యాగం ధ్వంసం చేయబోయాను. యాగాన్ని రక్షిస్తున్న రాముడు సుబాహుడిని, నా రాక్షస గణాలను సంహరించి నన్ను మాత్రం శరాగతంతో 100 ఆమడల దూరంతో సముద్రంలో పారవేశాడు. అప్పటి రాముడు 12 ఏళ్ల బాలుడు మాత్రమే. అప్పటి నుండికి నాకు రా శబ్దంతో మొదలయ్యే రత్నం వంటి పదాలంటేనే వణుకు పుట్టుకుంది. కనుక మన ఇరువురి మేలు కోరి చెబుతున్నాను. ఈ ఆలోచన మీకు కలిగించిన వారు రాక్షస జాతి నాశనం కోరిన వారే. రామునితో వైరం మాని శరణు వేడుకో అన్నాడు. రావణుడు కఠినంగా ఇలా అన్నాడు. దేవతలు ప్రార్థించిన నా నిశ్చయం మారదు. నువ్వు బంగారు లేడివై సీతను ఆకర్షించాలి. అందుద్వారా రామలక్ష్మణులను పర్ణశాల నుండి దూరంగా పంపాలి. నేను నిన్ను సలహా అడగలేదు, పని చెబుతున్నాను. అది చేయకపోతే నా చేతిలో నీకు చావు తప్పదు. ఇక మారీచుడికి మార్గం తోచలేదు. రావణ, మనిద్దరికీ రాముని చేత చావు తప్పదు. నీ చేత కంటే రాముని చేత చావడమే నాకు ఉత్తమం అనుకున్నాడు. వారిద్దరూ పర్ణశాల వైపుకు వెళ్లారు. సీత పర్ణశాల వద్ద పువ్వులు కోసుకుంటూ ఇక అరణ్యవాసం ఎంతో కాలం లేదనుకుంటుంది. ఆ సమయంలో ఆమెకు వెండి చుక్కలతో మెరుస్తున్న అపూర్వమైన బంగారు లేడీ కంటబడింది. వయ్యారాలో పొంగుతూ గెంతుతున్న ఆ లేడీని చూసి సీత అది తనకు నచ్చిందని దాన్ని తెచ్చిపెట్టమని రాముని కోరింది. అది రాక్షస మాయ అని, లోకంలో అలాంటి లేడులుండవని లక్ష్మణుడు గట్టిగా చెప్పాడు. రాక్షసుడైతే చంపి వస్తానని, అంతవరకు సీతను జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండమని లక్ష్మణునకు చెప్పి రాముడు బయలుదేరాడు.
ఆ లేడీ గెంతుతూ మాయమవుతూ మళ్ళీ కనబడుతూ రాముడిని చాలా దూరం తీసుకుపోయింది. ఇక లాభం లేదనుకుని రాముడు ధనుస్సు ఎక్కుపెట్టి బాణం విడిచాడు. దానితో ఆ లేడీ మారీచునిగా నిజరూపం ధరించింది. మారీచుడు అయ్యో సీత, అయ్యో లక్ష్మణ అని బిగ్గరగా అరుస్తూ ప్రాణాలు విడిచాడు. ఆపదను శక్కించిన రాముడు బడిబడిగా పర్ణశాల వైపు సాగాడు. ఆ ఆర్తనాదం విని రామునికి ఏదో అపాయం సంభవించిందని సీత భయవిహ్వల అయ్యింది. త్వరగా రామునికి సహాయంగా వెళ్ళమని లక్ష్మణుని కోరింది. 3 లోకాలు ఎదురై వచ్చిన రాముని జయించలేరని, కనుక అది రాక్షస మాయమే అని తాను అన్నగారి మాట ప్రకారం సీతకు రక్షణగా ఉంటానని లక్ష్మణుడు చెప్పాడు. దానితో సీత కోపించి లక్ష్మణుని పరుషంగా నిందించింది. దుర్బుద్ధితో రామునికి కీడు జరగాలని అతను కోరుకుంటున్నాడని దూషించింది. లక్ష్మణుడు ఆ నిందలకు చింతించాడు. తనను అలా సందేహిస్తున్న ఆ తల్లి ఆపదల పాలవుతుందని వగచాడు. వనదేవతలు సీతను రక్షించాలని కోరుకొని దుర్నిమిత్తాలకు భయపడుతూనే రాముని అన్వేషణకు బయలుదేరాడు. ఇదే అదునుగా చూసుకొని రావణుడు సన్యాసి వేషంలో వచ్చి సీతను పలకరించాడు. రామలక్ష్మణుల కోసం ఎదురు చూస్తూనే సీత ఆ కపట సన్యాసికి అతిథి మర్యాదలు చేయసాగింది. మాటల్లో తమ వృత్తాంతాన్ని, వనవాస కారణాన్ని వివరించింది. రావణుడు తన నిజరూపం ధరించి సీతను తనకు భార్యగా కమ్మన్నాడు. సీత అగ్నిశిఖల మండిపడి రావణుని గడ్డి పరకల తృణీకరించింది. తనను వాంఛిస్తే రావణునికి రాముని చేత వినాశనం తప్పదని ధిక్కరించింది. రాముడు బలవంతంగా సీతను ఒడిసి పట్టుకొని తన రథం ఎక్కాడు. సీత ఆర్తనాదాలు విన్న జటాయువు రావణుని మీద జటాయువు రావణుడు 2 పర్వతాలు కలియబడ్డట్లుగా ఢీకొన్నారు. రావణుని బాణాలను లెక్క చేయకుండా జటాయువు రావణుని రక్కేశాడు. రథాన్ని నేల పడగొట్టాడు. దానితో కోపించి రావణుడు జటాయువు పక్కలు, రెక్కలు, డొక్కలు తెగనరికాడు. జటాయువు నేలబడి కొన ప్రాణంతో మూలుగుతుండగా రావణుడు ఆకాశ మార్గంలో లంక వైపు సాగిపోయాడు. దారిలో ఒక కొండపై కొందరు వానరులు కనబడ్డారు. రావణుడు చూడకుండా సీత తన నగలు కొన్ని మూటగట్టి వారి మధ్యకు పడవేసింది. రావణుడు సీతతో లంకకు చేరి అక్కడ ఆమెకు అశోకవనంలో ఉంచాడు. రాక్షస స్త్రీలు ఆమెకు కాపలాగా ఉన్నారు. వెనుదిరిగిన రామునికి లక్ష్మణుడు ఎదురయ్యాడు. సీతను ఒంటరిగా విడిచి వచ్చినందుకు లక్ష్మణుని రాముడు తప్పుబట్టాడు. వదిన తనను అమంగళకరమైన పురుష వాక్కులతో నిష్ఠూరంగా మాట్లాడి తరిమిందని లక్ష్మణుడు దుఃఖిస్తూ చెప్పాడు. ఇద్దరు పర్ణశాలకు వచ్చి సీత కనపడపోవడంతో హతాశులయ్యారు. పరమదీనులై దుఃఖిస్తూ అంతటా వెదుకసాగారు. రాముడు గొల్లుమన్నాడు. కొన్ని లేళ్లు దక్షిణ దిక్కున సూచించగా అటువైపు గాలిస్తూ బయలుదేరారు. వారికి రక్తసిక్తమై నేలబడి ఉన్న జటాయువు కనిపించాడు. రావణుడు సీతను ఎత్తుకుపోయిన సంగతి, తన రెక్కలు తెగనరికిన సంగతి చెప్పి రాముని సమక్షంలో ప్రాణాలు విడిచాడు. రాముడు అమితంగా దుఃఖించి జటాయువుకు అగ్ని సంస్కారాలు చేశాడు. మళ్ళీ అన్నదమ్ములు సీతను వెతుకుతూ బయలుదేరారు. మతంగాశ్రమం సమీపంలో వారికి కబంధుడనే మహాకాయుడైన ఒక రాక్షసుడు ఎదురుపడ్డాడు. వాడికి తల, మెడ లేవు. వాని ముఖం కడుపు మీద ఉంది. వాడి చేతులు ఆమడపుడు ఉన్నాయి. శరీరం పర్వతంలా ఉంది. అతడు శాపావసాన రాక్షసుడైన గంధర్వుడు. వాడు తన చేతులతో రామలక్ష్మణులను ఒడిసి పట్టి తినబోయాడు. రామలక్ష్మణులు వాడి చేతులు నరికేశారు. తన శాపాన్నించి విముక్తి కలిగించే రామలక్ష్మణులు వారేనని కబంధుడు గ్రహించాడు. అతని కోరికపై వారు అతని శరీరాన్ని అగ్నికి ఆహుతి చేశారు. అప్పుడు కబంధుడు సకలాభరుడైన గంధర్వుడై హంసల విమానంలో ఆకాశానికి వెళుతూ, రామా, ప్రస్తుతం నీవు దుర్దశాపన్నుడువు. నీవు సుగ్రీవునితో స్నేహం చేసుకుంటే సీతను వెదకడంలో అతను నీకు సహాయపడతాడు. పంపా సరస్సుకు పశ్చిమాన మాతంగముని ఆశ్రమంలో నీ కోసం వేచి ఉన్న శబరికి నీ దర్శనం ప్రసాదించు. తరువాత ఆవల ఉన్న ఋష్యముఖ పర్వతంపై సుగ్రీవుని కలుసుకోవచ్చు. అతని స్నేహంతో రాక్షసులనందరినీ సంహరించి నీ జీవితేశ్వరిని పొందగలవు అని చెప్పాడు. సిద్ధురాలైన శబరి మతంగాశ్రమంలో మునులకు సంపర్యలు చేస్తుండేది. ఆమె గురువులు అంతకు పూర్వమే విమానారూఢులై స్వర్గానికి వేంచేశారు. ఆమె మాత్రం శ్రీరాముని దర్శనార్థమై వేచి ఉంది. రామలక్ష్మణుల పాదాలకు మ్రొక్కింది. మధురమైన ఫలాలతో వారికి అతిథి పూజ చేసింది. రాముడు ఆమెను కుశలమడిగాడు. ఆమె వారిని పూజించి ఆశ్రమమంతా చూపించింది. ఆ మునులు తమకు తపోప్రభావంతో సప్తసాగరాలను అక్కడికి రప్పించుకున్నారు. ఆపై మహాత్ములైన తన గురువుల వద్దకు పోవడానికి సెలవడిగింది. రాముడు ఆనందించి ఆదరంతో, శబరి, నువ్వు నన్ను చాలా భక్తితో కొలిచావు. ఇక సుఖంగా నీ ఇష్టం వచ్చిన లోకాలకు వెళ్ళు అన్నాడు. వెంటనే రుద్ద శబరి తన జీర్ణదేహాన్ని అగ్నిలో ఆహుతి చేసుకుని సుకృతాత్ములైన తన గురువులున్న చోటికి విమానం ఎక్కి వెళ్ళిపోయింది.
రామలక్ష్మణులు మతాంగాశ్రమంలో వింతలను తిలకించారు. అక్కడ ఏర్పడిన సప్తసాగర తీరాలలో స్నానం చేసి పితృదేవులకు తర్పణాలు విడిచారు. అమంగళాన్ని నశించి శుభం కలుగుతోందనే భావం వారికి కలిగింది. వేగంగా బయలుదేరి పంపా సరస్సుకు చేరుకొన్నారు. రంగురంగుల తామర కలువ పూలతో అది రత్నకంబళంలా ఉంది. ఆ నిర్మలమైన నీటితోనూ ఆ సరస్సు అతి మనోహరంగా ఉంది. సీత గుర్తుకు వచ్చి రాముడు మరలా విచారించాడు. సుగ్రీవుని కోసం ధాతుమండితమైన ఋష్యమూక పర్వతం వైపు సాగారు. ఈ విధంగా రామాయణంలో 3వ భాగమైన అరణ్యకాండం ముగిసింది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. 4వ భాగం కోసం పార్ట్ 4 అని కామెంట్ చేయండి.